హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రామ్ చరణ్ యొక్క మూవీస్ లిస్ట్, అంటే రామ్ చరణ్ తీసిన మూవీస్లో ఏది హిట్ అయింది, ఏది ఫ్లాప్ అయింది, మరి ఎంత కలెక్షన్ చేసిందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు రామ్ చరణ్ ఫ్యాన్ కనుక అయితే వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాము. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ జస్ట్ హీరోతో గ్లోబల్ స్టార్ వరకు ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నెంబర్ 1గా చూసుకున్నట్టయితే చిరుత. ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్. దీనిని 15 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. అయితే 24 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. రెండవ చిత్రం మగధీర. ఇది రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేశారు. 40 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ మూవీ 73 కోట్లు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే మూడవ చిత్రం ఆరెంజ్, డైరెక్టెడ్ బై భాస్కర్. ఫ్రెండ్స్, ఇది 40 కోట్ల బడ్జెట్ తో పెట్టి కేవలం 18 కోట్లు కలెక్ట్ చేసి ఈ మూవీ అయితే అప్పట్లో ఫ్లాప్ అయింది. ఈ రోజు కనుక రిలీజ్ అయినట్టయితే ఇది బ్లాక్ బస్టర్ అయ్యేది. అయితే 4వ చిత్రం కనుక చూసుకున్నట్టయితే రచ్చ. దీనిని సంపత్ నంది గారు అయితే 25 కోట్ల బడ్జెట్ పెడితే 40 కోట్ల రూపాయలు సంపాదించి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తర్వాత చూసుకున్నట్టయితే 5వ చిత్రం నాయక్. దీనిని వివి వినాయక్ గారు అయితే డైరెక్ట్ చేశారు. అయితే దీని బడ్జెట్ అయితే 30 కోట్లు, 43 కోట్లు సంపాదించి సూపర్ హిట్ గా నిలిచింది. సో 6వ చిత్రం తుఫాన్. దీనిని అపూర్వ లఖియా గారు అయితే డైరెక్ట్ చేశారు. 40 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 19 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా అయితే నిలిచింది. సో 7వ చిత్రం ఎవడు. ఫ్రెండ్స్, దీనిని వంశీ పాడిపల్లి గారు అయితే డైరెక్ట్ చేశారు. 30 కోట్ల బడ్జెట్ పెడితే 40 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. సో 8వ చిత్రం చూసుకున్నట్టయితే గోవిందుడు అందరి వాడేలే. ఫ్రెండ్స్, దీనిని కృష్ణవంశీ గారు అయితే డైరెక్ట్ చేశారు. 35 కోట్లు బడ్జెట్ పెడితే 35 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. సో 9వ చిత్రం బ్రూస్లీ. ఫ్రెండ్స్, దీనిని శ్రీను వైట్ల గారు అయితే డైరెక్ట్ చేశారు. 40 కోట్లు పెట్టి కేవలం 25 కోట్ల రూపాయలు సంపాదించి ఫ్లాప్ గా నిలిచింది. సో 10వ చిత్రం ధృవ. ఫ్రెండ్స్, దీనిని సురేంద్ర రెడ్డి గారు అయితే డైరెక్ట్ చేశారు. 40 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ పెట్టారు. 56 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ధృవ మూవీ. సో 11వ చిత్రం రంగస్థలం. దీనిని సుకుమార్ గారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టితే 216 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సో తర్వాత 12వ చిత్రం వినయ విధేయ రామ. ఫ్రెండ్స్, దీనిని బోయపాటి శ్రీను గారు అయితే డైరెక్ట్ చేశారు. 70 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 9.5 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది వినయ విధేయ రామ. ఫ్రెండ్స్, 13వ చిత్రం ఆర్ఆర్ఆర్. ఫ్రెండ్స్, దీనిని ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేశారు. 550 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 1100 కోట్ల రూపాయలు వచ్చి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ట్రిపుల్ సినిమా. 14వ చిత్రం కనుక చూసుకున్నట్టయితే ఆచార్య. ఫ్రెండ్స్, దీనిని కొరటాల శివ గారు అయితే డైరెక్ట్ చేశారు. 148 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 92 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. సో రీసెంట్ గా వచ్చిన 15వ చిత్రం గేమ్ చేంజర్. ఫ్రెండ్స్, దీనిని శంకర్ గారు అయితే డైరెక్ట్ చేశారు. 425 కోట్ల రూపాయల బడ్జెట్ తో వచ్చిన ఈ గేమ్ చేంజర్ మూవీ 200 కోట్ల రూపాయలు రన్నింగ్ అయితే ఉంది. ఇప్పటిదాకా డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. అయితే ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి ఏ మూవీ మీకు ఎక్కువ ఇష్టమో కింద కమెంట్స్ లో చెప్పండి. అయితే నెక్స్ట్ వీడియో ఏ హీరో మీద అయితే తీయాలో మీ యొక్క విలువైన మాటలతో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తానండి. ఎప్పటిదాకా బై ఫ్రెండ్స్.